ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలాలు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో ఎక్కువగా సంచారం ఉంటాయి. కుంభరాశిలోనే రాహు, మీనరాశిలో శని, అలాగే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు. ఇటువంటి గ్రహాల యొక్క సంచారం ఉన్న కారణం చేత ఈ యొక్క పరిస్థితులు మిగిలిన రాశులకు ఎలా ఉంటాయి, ఈ 12 రాశుల యొక్క పరిస్థితులు తెలుసుకుందాం. దాంతోపాటు వాటికి తగినటువంటి పరిహారాలు, సులభమైన పరిహారాలు చాలా ప్రధానమైనవి. అటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం రాశి ఫలాలు తెలుసుకుని వాటిని ఆచరిద్దాం. ముందుగా ముఖ్యమైన మీ యొక్క రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే అత్యద్భుతమైనటువంటి దృఢమైన కాలం అన్నమాట. మనస్సంకల్పం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి మాసం అంతా కూడా ఫిబ్రవరి నెలంతా కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. ఎంచేత అంటే ఫిబ్రవరి నెలలో వీరికి రవి, సూర్య భగవానుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. గురుడి యొక్క బలం, రాహు యొక్క బలం ఉన్నాయి. మరి లాభస్థానంలో చాలా గ్రహాలు ఉంటాయి. మనం చూసినట్లయితే ఇప్పుడు దశమంలో ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మరి గురుబలం అనుకూలంగా ఉంది. అలాగే శని బలం, శని లాభస్థానంలో, రాహు దశమంలో రవి. తర్వాత ఫిబ్రవరి 15 తర్వాత ఏకాదశంలోకి వస్తాడు అనుకోండి. మిగిలిన గ్రహాలు కూడా కొన్ని మారుతాయి. ఏది మారినా కూడా మీ యొక్క పరిస్థితి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో చాలా అనుకూలంగా ఉన్నది. ఫిబ్రవరి 15 వరకు ఓ విధంగా ఉన్న ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వివాహాది శుభప్రయత్నాల్లో ముందుకు వెడతారు. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకుంటాయి. పితృవర్గీయులు, మాతృవర్గీయులు అంటే బంధువులు అన్నమాట. బంధువుల ద్వారా సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఒక పుణ్యమైన శుభప్రదమైనటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. మీరు పాల్గొనేటువంటి కార్యక్రమం అవ్వచ్చు, మీరు చేసే పని కావచ్చు, అది మీ యొక్క బంధుమిత్రులు మీకు సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తారు. దీంట్లో ఈ యొక్క ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు కొన్ని విషయాల్లో కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన విషయాల్లో మంచి కీలకమైన నిర్ణయాలైతే ఫిబ్రవరి 15 టు ఫిబ్రవరి నెలాఖరు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే అసాధ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఎప్పుడూ తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకోవడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, ఇలా ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయడం ద్వారా విజయం వైపు మీరు వెళ్ళగలుగుతారు. అయితే మరి మన ఆరాధనలో ఎవరిని ఆరాధించాలంటే అమ్మవారిని ఆరాధించండి. వారాల్లో శుక్రవారం చేయండి. దానాల్లో బొబ్బర్లు శుక్రవారం నాడు దానం చేస్తూ ఉండండి. అలాగే బొబ్బర్లు శుక్రవారం నాడు గారెల రూపంలో వేసి ఎవరికైనా పంచిపెట్టవచ్చు. తద్వారా సంఖ్యలో 5, 6 నంబర్లు వాడండి. గౌరీదేవి పూజ ఎక్కువగా చేస్తూ ఉండండి. సత్ఫలితాలు ఉంటాయి. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి నెల ఆత్మస్థైర్యము, స్థిరాస్తి డెవలప్మెంట్స్, కుటుంబార్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శ్రమ, చికాకు, అసంతృప్తి, పనుల్లో ఆలస్యం ఇవి కూడా వెంటాడుతూ ఉంటాయి. ఏదైనప్పటికీ మొట్టమొదటి 15 రోజులు చాలా అత్యద్భుతంగా ఉన్నది. ఫిబ్రవరి 15 నుండి సప్తమంలో ఉంటాయి చాలా గ్రహాలు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, రాహు వీళ్ళంతా సప్తమంలో ఉంటారు. ఏదైనప్పటికీ
15వ తారీఖు వరకు మరి చాలా గ్రహమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత కూడా పర్వాలేదు. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. సమయానికి ఆర్థిక డెవలప్మెంట్స్, సమయానికి అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయం సాధించడం, సంఘంలో సమాజంలో గౌరవం పెరగడం, ప్రతి పని కూడా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా యోగదాయకంగా కనపడుతోంది. ఉద్యోగపరమైన అభివృద్ధి, నిరుద్యోగులకు కాస్త అవకాశాలు, రాజకీయ పరంగా ఆహ్వానాలు, వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్, వ్యాపార పరంగా ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేటు, షేర్సు, ఐటీ రంగం, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉన్నది. వృత్తులు అవ్వచ్చు, చేతి వృత్తులు అవ్వచ్చు, ఇటువంటి వారందరికీ కూడా ఈ సింహరాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. తద్వారా ఆలస్యము, శ్రమ, చికాకు కూడా శాటర్న్ ప్రభావం వల్ల ఉన్నప్పటికీ మీరు విజయం వైపుకే వెళ్ళగలుగుతారు. అంచేత ఈ సింహరాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. కానీ తద్వారా శనికి పరిహారం కూడా చేయాలి. శనికి తైలాభిషేకాలు చేయడం, శనివార నియమాలు పెట్టుకోవడం, అలాగే నువ్వులు, నల్ల తువ్వాలు, స్టీల్ గ్లాసు లాంటివి దానం చేయడం, సంఖ్యల్లో 1 వాడడం, ఆ శని యొక్క మిత్రుడైనటువంటి ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించడం, ఇలా అష్టమ శని దోష ప్రభావం ఉంది కాబట్టి రిస్క్ చేసే పనులు మాత్రం చేయకండి. తప్పకుండా మిగిలినవన్నీ మీరు విజయం సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారు మనం అనుకుంటాం ఏమిటి విశేషం అని, పంచమంలో మరి గురుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే అనుకూలంగా కనబడుతున్నాడు. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా అనుకూలంగా లేవు. వ్యయంలో రవి కుజులు తర్వాత జన్మల్లోకి వస్తారు. ఇలాగ తర్వాత ఇప్పుడు జన్మల్లోనే బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ, రాహు అన్నీ ఉన్నారు. అంటే ఏదో వేళకి తిండి బట్ట అనేది సర్దుబాట్లు అవుతాయి. ఆర్థిక పరంగా పర్వాలేదు, అంతేగాని సూపర్ అయితే ఉండదు. అంటే మీకు రావాల్సిన డబ్బులు, అధికారం ఇవన్నీ వస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. చికాకు, శ్రమ, అసంతృప్తి, స్వల్పమైన ఆటంకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఆలోచించాలి. గబగబా తొందరపడి చేసేయకూడదు. ప్రతి పని కూడా శ్రద్ధగా ఉండాలి. అంతేగాని మనం ఈ పని చేయగలమా, ఆ పని చేయగలమా అనేటువంటి విషయాలు మీరు చేయకండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. తొందరపాటు చర్యలు అయితే పనికిరావు. అంచేత ఉద్యోగపరంగా ఇబ్బందులుండవు. రాజకీయ పరంగా కొంతవరకు పర్వాలేదు. సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్లో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంటే మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన పబ్లిక్ వ్యవహారాల్లో అనుకూలత, మిగిలిన వ్యవహారాల్లో జాగ్రత్త అన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. సంఖ్యల్లో 6 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శివాలయానికి రోజు వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ తిరగండి. మరి నవగ్రహ శ్లోకాలు వస్తే చదువుకోండి. లేదా ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఆ నవగ్రహ శ్లోకం చదువుకుని నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు.